మేడం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి వాళ్ళ భార్య విజయలక్ష్మికి సంబంధించి ఆస్తుల వ్యవహారంలో కొన్ని కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. అంటే తన కూతురు ఎవరైతే షర్మిల గారు ఉన్నారో వాళ్ళదే అని చెప్పేసి అంటున్నారు. మనం ఏం మాట్లాడుకోవచ్చు అసలు ఆ టాపిక్ గురించి? అసలు నన్ను అడిగితే హ్మ్. ఆ డబ్బంతా ప్రజలది. మరి ఆవిడ కాదంటున్నారు. ఆహా! కొడుకే తీసుకుంటున్నాడు మొత్తం అనేది ఆవిడ అభ్యంతరం. ఓకే. ఆ! నా అభ్యంతరం ఏంటంటే ఈ కొడుకుది గాదు, కూతురిది గాదు. హ్మ్. అది అసలు జాతీయం చేయాల్సిన ఆస్తులవి. ఎందుకంటే వాళ్ళకొచ్చిన ఆస్తులన్నీ కూడా 2005 తరువాత 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత హ్మ్. క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన ఆస్తులు అవన్నీ. హ్మ్. ఈ దేశ సహజ వనరుల్ని కొల్లగొట్టి ఈ సహజ వనరుల నుంచి కొండలు పిండి చేసి సంపాదించి ఖనిజ సంపదని వేరే దేశాలకి తరలిస్తే వచ్చిన డబ్బు అవి. హ్మ్. ఆ డబ్బు ఈ దేశాంది. హ్మ్. ఈ దేశాందంటే ఈ సమాజాంది. ఈ సమాజాందంటే ఈ ప్రజలది. అంతేగాని మీకేదో ఒక అవకాశం దొరికింది కదా అని మీరు క్విడ్ ప్రోకోలో డబ్బు సంపాదించారు. ఒక వ్యక్తి ఒక 5 సంవత్సరాల కాలంలో హ్మ్. ఇన్ని కంపెనీలు పెట్టటము, ఇంత డబ్బును సంపాదించగలగటము అసలు ఎలా సాధ్యం? మీకు తెలిసింది దాంట్లో కనీసం 100లో ఒకటో వంతైనా సరే ఈ ఈ ఈ దేశంలో ఇంకెవరికి నేర్పించలేకపోయారేంటి? హ్మ్. ఎలా సంపాదించారు ఈ ఆస్తులన్నీ? మళ్ళీ ఈ ఆస్తుల గురించి కొట్టుకొని చేస్తున్నారు మీరు. ఆమె చెప్తుంది నలుగురు మనవళ్ళకి మనవడు మనవరాళ్ళకి ఈ ఆస్తి అని వైఎస్ చెప్పారు. వైఎస్ ఉన్నగా అందరికీ తెలుసు ఈ సంగతి హ్మ్. అని చెప్పారు. మరి చెప్పినప్పుడు ఈవిడ మాట్లాడే దాంట్లో కూడా కొంచెం అసంబద్ధంగా ఉంది. హ్మ్. ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎందుకు జైలుకి వెళ్ళాడు? హ్మ్. మీరెందుకు వెళ్ళలేదు? ఆలోచించాలి కదా. అంటే కష్టం వస్తే పెయిన్ వస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు. కానీ వాటాల దగ్గరికి వచ్చేసరికి అందరూ వచ్చేస్తారు. అదేమంటే ఇవేం చెప్తుందంటే నన్ను ఆయన జైలుకి వెళ్ళినప్పుడు నేను బయట ఉండి పార్టీ కోసం పనిచేశాను కదా అని షర్మిల అనొచ్చు, హ్మ్. విజయలక్ష్మి గారు అనొచ్చు. కానీ ఈ ఈ వ్యక్తిగతమైన ఆస్తుల పంచాయతీని ఊరి మీద పడేయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఎక్కడి నుంచి వచ్చాయండి మీకు ఈ ప్యాలెస్లు? హ్మ్. యలహంక ప్యాలెస్ గురించి మాట్లాడుతుంది, సరస్వతి పవర్ గురించి మాట్లాడుతుంది, ఇవేవో చాలా ఉన్నాయి ఆస్తులు. హ్మ్. ఎంతోమంది దాదాపు 16 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 16 కేసులు ఉన్నాయి మీ మీద. హ్మ్. 14 నెలలు 16 నెలలు జైల్లో ఉండొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంత అభియోగం మోపబడింది? ఈ దేశంలో ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఏ పిల్లలకి జరగంది మీకే ఎలా జరిగింది? హ్మ్. ఒక తల్లిగా ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళగా మీకు తెలియదు ఆ సంగతి ఎలా వచ్చుంటాయి అని? హ్మ్. ఇప్పుడు ఊరు మొత్తం వాన కురుస్తుందండి. కురిస్తే వాన ఊరు మొత్తం కురిస్తే లేదంటే ఒక ప్రాంతంలో కురుస్తుంది. హ్మ్. ఒకే ఇంటి మీద వర్షం కురవదు కదా. అవును. మీ ఒక్కళ్ళకి అన్ని డబ్బులు ఎలా వచ్చాయి? హ్మ్. మళ్ళీ ఈ డబ్బుల గురించి పంచాయతీ. ఇంక దేశంలో సమస్యలే లేనట్టు, మీ ఇంటి సమస్య అయినట్టు. హ్మ్. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఆహ్, హ్మ్, ఏదో పిల్లి పంచాయతీ కోతి తీర్చిందన్నట్లు ఈ ఆస్తి మొత్తాన్ని జాతీయం చేసేసి దేశం పరం చేసేసారనుకోండి, హ్మ్. సమాజ పరం చేసేసారనుకోండి, గొడవే ఉండదు. మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పిత్రార్జితంగా వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని పంచుకోండి మీరు కూర్చుని. అంతేగాని ఈ 2004 తర్వాత సంపాదించిన ఆస్తులు ఏవి కూడా మీ ఆస్తులు కాదు. కానీ ఆవిడ ట్విట్టర్‌లో గావచ్చు, లేకపోతే ఆల్ మీడియా త్రూ గూడా అది కుటుంబ ఆస్తులే అని చెప్పేసి అంటున్నారు. అవునండి, కుటుంబ ఆస్తే నేను కాదనట్లా. హ్మ్. మీ కుటుంబమే సంపాదించింది. హ్మ్. కానీ మీ కుటుంబం ఎలా సంపాదించగలిగింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించారు మీరు. హ్మ్. లేకపోతే మీరు ఎట్లా సంపాదించగలిగేవాళ్ళు? 2004 ముందు ఎందుకు సంపాదించలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు? హ్మ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 తర్వాత ఎందుకు సంపాదించలేకపోయాడు మీ అబ్బాయి? ఇది అంతా అక్రమార్గాల్లో
అడ్డదారుల్లో సంపాదించిన ఆస్తి, మీ పదవిని అడ్డం పెట్టుకుని. అందుకని ఆ ఆస్తిని అనుభవించే హక్కు మీకు లేదు. మీకు ఎక్కడికంటే అక్కడికి ప్యాలెస్లు. ఈ భారతదేశంలో 5-6 మెట్రోపాలిటన్ సిటీస్లో ఇళ్ళున్న వాళ్ళు ఎవరూ లేరు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్పితే. ఒక సినిమా యాక్టర్కి కానీ, ఒక రాజకీయ నాయకుడికి కానీ, ఒక వ్యాపారవేత్తకు కానీ ఎవరికీ లేవు. ఒకప్పుడు ఎవరికి ఉండేవి అంటే రాజ్య సంస్థానాలు ఉండేవి చూడండి, వాళ్ళకు ఉండేవి. ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో వాళ్ళకు ఒక ప్యాలెస్. కానీ ఈ కాలంలో మటుకు ఎవరికీ లేవు. కలకత్తాలో ఉంది ఆయనకి, ఢిల్లీలో ఉంది, బాంబేలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, మెడ్రాస్లో ఉంది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులన్నీ? అందుకే నేను అంటున్నాను, ఇవన్నీ ఇలా వచ్చిన ఆస్తుల్ని అసలు వీళ్ళు జప్తు కూడా చేసింది, ఈడీ జప్తు చేసింది. ఆ జప్తు చేసిన ఆస్తుల్ని ఒక్కొక్కటి వెనక్కి తీసుకొచ్చుకోగలుగుతున్నారు మీకున్న రాజకీయ బలంతో. మీకు కొన్ని ఎంపీ సీట్లు ఉంటాయి, ఆ ఎంపీ సీట్లు రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఓటేయాల్సిన పరిస్థితి వస్తుంది అధికార పార్టీకి అనుకూలంగా. మీరు ఎప్పుడు అధికార పార్టీకి అనుకూలంగానే ఉన్నారు ఈ 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి. అందుకు మీ ఆస్తులు కాపాడబడుతున్నాయి. బెయిల్ మీద ఒక వ్యక్తి ఎలా ఉండగలుగుతాడండి ఇన్ని సంవత్సరాలు? దాదాపు 10 ఏళ్ళ నుంచి బెయిల్ పైన ఉన్నాడు. 10 కూడా కాదు, 12 ఏళ్ళ నుంచి. ఎలా సాధ్యమవుతుంది? అందుకని దయచేసి ఆలోచించాల్సింది ఏంటంటే కామన్ పబ్లిక్ కూడా, అసలు ఒక రాజకీయ నాయకుడికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఎలా వస్తున్నాయి? ఒక వ్యవసాయదారుడికి రాని డబ్బులు వీళ్ళందరికీ ఎలా వస్తున్నాయి? ఒక నికార్స్గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్కి, ఒక నికార్స్గా ఉన్న రాజకీయ నాయకుడికి రాని డబ్బులు వీళ్ళందరికీ ఎలా వస్తున్నాయి? గమనించండి ఏం జరుగుతుందో మన దేశంలో. గమనిస్తే మనకే అర్థమవుతాయి. అంటే మేడం ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేవలం ఈ వైఎస్ ఫ్యామిలీ కాకుండా మిగతా రాజకీయ నాయకులు కూడా అలానే ఉన్నారా? ఉన్నారు, లేరు అని నేను అనట్లే. అయ్యో వీళ్ళు ఒక్కళ్ళే చేశారు ఈ మహాపాపం అని నేను అనట్లేదు. కాకపోతే అందరికంటే ఎక్కువ ఛాంపియన్ గా ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళ విషయం ఇప్పుడు ఇట్లా ప్రస్తావనకు వస్తే మనం వాళ్ళ గురించి కూడా మాట్లాడతాం. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము? విజయలక్ష్మి గారు మాట్లాడే వాదనలతోటి ఎందుకు అంగీకరించలేకపోతున్నాము? అలా అని ఈమె వాదనలు అంగీకరించట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని కాదు. అందుకే నేను చెప్తున్నా, ఇవన్నీ ఇసుక తక్కళ్ళు పేడ తక్కళ్ళే ఆ ముగ్గురు కూడా. ఆమె ఏం చెప్తుంది, నా కొడుకు, నా కూతురు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురికే చెందాలి ఈ ఆస్తి అంటు, నలుగురికి సమానంగా చెందాలి అంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నేను ఎక్కువ కష్టపడ్డాను, నేను ఎక్కువ ఎగ్జిక్యూట్ చేశాను, నేను ఎక్కువ మోసం చేశాను, నేను జైలుకి వెళ్ళాను, ఇంట్లో కడుపులో నీళ్ళు చల్లగదలకుండా ఉన్న వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి అని ఆయన మాట, ఆయన ఆలోచన. ఈమెమో మేనల్లుడికి మేనగోడలకి అన్యాయం చేశాడు అని చెప్పి ఈవిడ బాధపడుతుంది. ఏది ఏమైనా సరే ఎవరి ఆస్తి ఎవరు పంచుకుంటున్నారు, ఎవరు ప్రేక్షకులుగా చూస్తున్నారు ఇదంతా. అందుకే ప్రజలు నిద్ర లేవాలి, ఇలాంటివి వచ్చినప్పుడన్నా ఆలోచించగలగాలి. ఆలోచిస్తే అర్థమవుతుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు. ఎందుకు 10 సంవత్సరాల పాటు 12 సంవత్సరాల నుంచి ఆయన ఎవరికి ఈ చిదంబర రహస్యం చెప్పలేకపోతున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఎలా ఈ ఆస్తులు సంపాదించాను అని. ఇప్పుడు మీకు నాకు ఆ చిట్కా చెప్పారనుకోండి, అన్ని వేల కోట్లు కాకపోవచ్చు, కానీ మనం బతకడానికి సరిపడానా సంపాదించుకుంటాం కదా కదా. అది అందుకని ఏది ఏమైనా ఇది ప్రజల ఆస్తి అని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.